ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చక్కగా మామిడికాయ పప్పు చేసుకుందాం అనుకుంటున్నానండి. చక్క బాండీ పెట్టేసా, వాటర్ పోసేసుకున్నాను. ఇందులో పప్పు పోసేద్దాం. అదిగోండి, ఒక పావు కేజీ పెచ్చు, అర కేజీ తక్కువ పోసాను. డ్రైవర్లు ఉన్నారు కాబట్టి సరిపోట్ల 2 పూటలకి. పప్పు చేసిన రోజు మాత్రం కంపల్సరీ ఒక్క కూరే ఉంటానండి. విడి కూర చేసినప్పుడు మాత్రం 2-3 కూరలు కోసి వస్తామండి. పప్పు సాంబారు అట్లాంటప్పుడు చట్నీ చేసినప్పుడు ఒకటే కూర, పక్కన టమాటా పచ్చడి, పండుమిరకాయ పచ్చడి వేసేస్తే అడ్జస్ట్మెంట్ చేసేస్తా. ఇప్పుడు పప్పు ఉడికించుకున్న తర్వాత మనం పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు కోసేసుకున్నాం. కాసిన పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 2 మామిడికాయలు చక్కగా ఇటు శుభ్రంగా కడిగేసుకొని చెక్కేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా చెక్కేసుకొని చక్కగా దీన్ని మనం తురివేసుకుందాం. మళ్ళీ దీంతో తురివేద్దాం. చిన్న చిన్న కాయలు కానీ పులుపు ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి, ఈ విధంగా తురివేసాం కదా. అనపట్ల కాయపల్లి ఇందులో పెట్టి దీన్ని కూడా చక్కగా పలసకిట్ట ఇలా చెక్కేద్దాం. ముక్కలు కోసే కన్నా ఇలా చెక్కేసుకొని చక్కగా పలసగా ఉంటుంది కదా, నాగులాగా తొందరగా మనకి పప్పు మగ్గిపోతాయి. ఇంకా చెక్కలలాగా అలా కాగితాలకు వచ్చేస్తాయి కదా. అందరూ ముక్కలకు వస్తా, నేను ఇలా చేసేస్తానండి. పలుసగా చక్కగా బాగుంటాయి ముక్కలు, తొందరగా మగ్గిపోద్దని. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలే వస్తాయి. కాకపోతే పప్పులు ఏమి కనిపించవండి, ఫ్లేవర్ తప్ప ఏ ముక్కలు కనిపించవు. చక్కగా కమ్మగా ఉంటాయండి పప్పు మట్టికి. చింతపండు గట్ట ఏమేనండి, ఈ పులుపు సరిపడే వరకే పులుపు ఇది. కాకపోతే పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు నేను ఇది చేస్తాను. ఆకాయ కూడా చక్కగా తినేసుకుందాం మనం అప్పుడు. ఓకే, ఇవి కొంచెం చక్కగా 2 ఉల్లిపాయలు కోస్తాయి. చక్క నీట్గా చిన్న చిన్న ముక్కలు బారుగా కోసాను. పచ్చిమిరకాయలు మాత్రం మధ్య కట్ చేశానండి. మన ఇంటి టమాటాలు 2 దొరికిన చెట్లకి ఆ 2 పండ్లు కోసానండి. అదంతా మామిడికాయ తురిమేసానండి. చక్క చిన్న చిన్న ముక్కలుగా తురిమేసాను. ఈ విధంగా చక్కగా ముక్కలు రెడీ ఉంచుకున్నాను. పప్పు ఉడికాక పప్పులు వేసేసుకుందాం. ఇది కూడా చక్కగా పప్పు మెత్తగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, ఉప్పు ఒక 5 నిమిషాలు అలాగే వేద్దామండి. పసుపును ఉప్పు బాగుంటుంది. ఇదిగోండి, పసుపు ఉప్పు వేసేస్తాను చక్కగా. ఇది మగ్గే వరకు మనం ఇలా బట్టలు ఉతికేసేద్దాం. ఇదిగోండి, చక్కగా ఉప్పు, పసుపు, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ముక్కలు మొత్తం పప్పులు ఈ విధంగా చక్కగా మంచిగా మగ్గిపోయినాయి. పచ్చిమిరకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం. తాలింపుకు కావాల్సినవి మరింత కరివేపాకు, కొద్దిగా ఆవాలు, కొద్ది శనగపప్పు గింజలు, వెల్లిపాయ, ఎండుమిర్చి చక్కగా ఆయిల్ పెట్టేసుకుని నూనె కాగిన తర్వాత మనం పప్పు తాలింపు పెట్టేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే చక్కగా చల్లమిరపకాయలు కానీ, అప్పడాలు కానీ, ఉడియాలు కానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది తినడానికి. కానీ చికెన్ రోజు కూడా అట్ట తినరండి మా ఇంట్లో అందరూ. పప్పు అంటే అంత ఇష్టం అండి ఇంట్లో అందరికి కూడా. ఇది కూడా నూనె పెట్టేశాను. ఫస్ట్గా ఎల్లిపాయ వేస్తున్నాను. చక్కగా ఎల్లిపాయ ముందుగా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. కొట్టు దగ్గర మిరపకాయలు కావడం వల్ల అసలు ముందు మిరపకాయలు ఇస్తే నల్లగా అయిపోతుంది. కరివేపాకు వేస్తున్నాను ఫస్ట్. తర్వాత వచ్చేసి ఆవాలు, తర్వాత ఎండుమిర్చి. ఇంకా నేనైతే అందరూ తాలింపులు పోసేసుకుంటారు. పప్పు నేను అట్లా పోయానండి. చక్క పక్కన ఇట్లా ఉడుకుతూ ఉంటుంది కదండి. ఇంకా మిరపకాయ కూడా కొంచెం వాటర్ చెప్పేస్తున్నాను. మెత్తగా వెతికి చక్క లూజుగా చేస్తానండి. పలుసుగా చారు ఉండదు. అటు సాంబారు చారు కదండి, పలుసుగా ఉంటే ఇష్టపడతారండి ఇంట్లో అందరూ కూడాను. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా తాలింపు వేగుతుంది. దీన్ని మనం ఇప్పుడు అందులో పోసేసుకుందాం. తప్పులు వెతకండి ప్లీజ్. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా తాలింపు అందులో పోసేస్తాను. నేను మామిడికాయ పప్పు ఈ విధంగా చేసుకుంటానండి. నేను మామిడికాయ పప్పు చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.